బేతాళ కథలు పాపాలకు మూలం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు పడే పాటలన్నిటికీ స్త్రీలే కారణమంటారు, కానీ నీవు పడే శ్రమకు ఆడది కారణమైనట్టు నాకు తోచటం లేదు. అయినప్పటికీ ఆడవాళ్ల మూలంగా మగవాళ్ళు ఎలా పాపిష్టివాళ్ళైపోయేది తెలియజేసే ఒక కథను నీకు చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉండగా రాజభటులు దొంగను వెతుకుతూ వచ్చి మాండవ్యుడే దొంగ అనుకొని ఆయనను తీసుకుపోయి కొరత వేశారు. దేహం చాలించిన పిమ్మట మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఆయనతో, నాకీ కొరత బాధ ఎందుకు కలిగించావు అని అడిగాడు. నీవు చిన్నతనంలో తూనీగలను ముళ్లతో గుచ్చి బాధించావు, అందుచేత నీకు కొరత బాధ కలిగించాను అని యముడు జవాబిచ్చాడు. అజ్ఞానంతో చేసిన ఆ చిన్న తప్పుకు ఇంత శిక్ష విధిస్తావా? నీవు శూద్రుడిగా మానవ జన్మ ఎత్తు అని మాండవ్యుడు యముణ్ణి శపించాడు. ఆ శాప ఫలం అనుభవించటానికి యముడు విదురుడుగా జన్మించాడు. అతడు భూమిపైన ఉన్న 100 ఏళ్ల కాలము అర్యముడనే ఆదిత్యుడు యముడి పని నిర్వహిస్తూ వచ్చాడు. యముడు ప్రాణులకిచ్చే శిక్షలను నిర్ణయించటంలో పొరపాట్లు చేసినందువల్లనే ముని శాపానికి గురి అయినందువల్ల అర్యముడు యమలోకానికి వచ్చి నరక బాధలు అనుభవించే వారి పాపాలను గురించి, పాప కారణాలను గురించి ఎంతో శ్రద్ధగా విచారిస్తూ వచ్చాడు. ఇలా చేసినందువల్ల అర్యముడికి ఒక వింత సంగతి తెలియవచ్చింది. నరక బాధలు అనుభవించటానికి వచ్చిన వారిలో 100కి 90 మంది పాపులు తాము స్త్రీల మూలానే పాపకార్యాలు చేశామంటూ వచ్చారు. దాదాపు ప్రతి పాపి ఇదే మాట అంటూ ఉండటం చేత అర్యముడికి ఇందులో కొంత నిజం ఉన్నదేమోననిపించింది. యముడు 100 ఏళ్ల కాలం భూలోకంలో గడిపి విదుర జన్మ ముగించి తన పదవికి తిరిగి రాగానే అర్యముడు ఆయనతో తాను తెలుసుకున్న విషయం కాస్తా చెప్పేశాడు. యముడు కూడా ఈ విషయం దీర్ఘంగా యోచించాడు. ఎక్కువ పాపాలకు స్త్రీలే కారణమైనట్టయితే పాపులను అంత కఠినంగా శిక్షించటం అధర్మమవుతుంది. మగవాళ్లు చేసే పాపాలకు కొంత శిక్ష స్త్రీలు కూడా పొందవలసి ఉంటుంది. యముడికి తన చిన్ననాటి విషయం జ్ఞాపకం వచ్చింది. ఆయన తల్లి సంధ్యాదేవి యముణ్ణి కన్న తర్వాత తన భర్త అయిన సూర్యుడి వద్ద తన ఛాయను ఉంచి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత ఛాయ యముణ్ణి సవతి కొడుకులాగా చూస్తూ తన సొంత పిల్లలను ఎక్కువగా చూసింది. ఇది సహించలేక యముడు ఆమెను తన్నాడు. యముడి కాలు విరిగి భూమిపై పడేలాగా ఛాయ శపించింది. తర్వాత యముడు తన తండ్రి అయిన సూర్యుడి అనుగ్రహంతో ఎలాగో ఆ శాపం నుంచి విముక్తుడు కావాల్సి వచ్చింది. ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే యముడికి కూడా ఒకవేళ స్త్రీలే అనేక పాపాలకు మూల కారణమేమో అన్న సందేహం కలిగింది. అయినప్పటికీ తగిన విచారణ లేకుండా ఏ నిర్ణయానికి రాకూడదు. అందుచేత యముడు తన అనుచరులలో ఒకడైన చండుడనే వాణ్ణి పిలిచి, నాయనా చండ, నువ్వు 10 ఏళ్లపాటు మనిషివిగా భూలోకంలో చరించి పురుషులు చేసే పాపాలకు మూల కారణం స్త్రీలు అవునో కాదో స్పష్టంగా తెలుసుకురావాలి. మనుషులకు డబ్బవసరం, అందుచేత నీకొక 1,00,000 బంగారు కాసులిప్పిస్తాను. అక్కడ ఉండే కాలంలో నీకు దేవతా శక్తులేవీ ఉండవు, మామూలు మనిషిలాగే బతుకు, తగిన కన్యను చూసి పెళ్ళాడు, సంసార జీవితం గడుపు, నీ పుణ్యపాపాల చిట్టా వేయవద్దని చిత్రగుప్తుడితో చెబుతాను, తెలిసిందా అని అన్నాడు. మానవలోకంలో 10 సంవత్సరాలుండటమంటే చండుడికి మనస్కరించలేదు. కానీ యముడు చేసే ధర్మ నిర్ణయం తన పైన ఆధారపడబోతున్నదని గ్రహించాక అతను మానవుడు కావటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. యముడు చండుణ్ణి 30 ఏళ్ల అందగాడుగా తయారు చేసి 1,00,000 బంగారు కాసులిచ్చి భూమిపైన నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు అని అన్నాడు. చండుడు చండసింహుడని పేరు పెట్టుకొని ఏకంగా ఇంద్రప్రస్థంలో దిగాడు. దేవలోకానికి పోటీగా మయుడు నిర్మించిన ఆ మహానగరం ఆనాడు భరతవర్షానికంతటికీ మేటి పట్టణం.
అక్కడ లేని వైభవం లేదు, నాగరికత లేదు. చండసింహుడు ఆ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకొని తాను కాశ్మీర దేశపు వ్యాపారినని చెప్పుకుంటూ మహాసంపన్నుడిలాగా జీవితం గడపసాగాడు. నగరంలోని ఎందరో తమ కుమార్తెలను అతనికిచ్చి పెళ్లి చేయటానికి ప్రయత్నించారు. అతను సౌదామిని అనే కన్యను ఎంచి పెళ్లాడాడు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తె, వాళ్లది చాలా గొప్ప వంశం. కాని సౌదామిని తండ్రి ఏమాత్రం ఆస్తిపరుడు కాడు. ఆయనకు, ఆయన కొడుకులకు, కూతుళ్లకు ఉన్న ఆస్తి యావత్తు వారి వంశగౌరవమే. సౌదామిని ఎంత అందమైనదో అంత అభిమానము, వంశాభిమానము కలది. ఈ లక్షణాన్ని చూసి చండసింహుడు తన భార్యను ఎంతో ప్రేమగా చూస్తూ పువ్వులలో పెట్టి పూజించాడు. ఆమె ఏ కోరిక కోరినా మరుక్షణం దాన్ని తీర్చేవాడు. ఎందుచేతనంటే అతని వద్ద పుష్కలంగా డబ్బున్నది. పెళ్ళై దారిద్ర బాధ ఏమిటో తెలియకుండా పోయాక సౌదామినిలో చిత్రమైన మార్పు కలిగింది. భర్త తనకు దాసుడైన కొద్దీ అతన్ని మరింత దాసానుదాసుణ్ణి చేసుకున్నది. అతను తనను ఆకాశానికి ఎత్తిన కొద్దీ అతనికి అందకుండా పోయింది. ఆమె కోరికలు ఆజ్ఞలుగా మారాయి. ఆమెకు వెనక ఉండిన ఆత్మాభిమానం వల్లమాలిన అహంకారంగా పరిణమించింది. అయినా చండసింహుడు ఆమె ఇష్టానుసారం జరగనిచ్చాడు. తాను ఆమె ఆజ్ఞలు పాలించటం వల్ల ఆమెకు కలిగే ఆనందం చూసి అతను కూడా ముచ్చటపడేవాడు. సౌదామిని తన భర్త వద్ద ధనపు పాతర ఉన్నట్టుగా ప్రవర్తించింది. తన చెల్లెళ్లకు అత్యంత వైభవంగా పెళ్ళిళ్ళు చేయించింది. తన భర్త చేత సరుకులు కొనిపించి తన అన్నలిద్దరినీ సముద్ర వ్యాపారం మీద పంపించింది. ఎలా చూసినా చండసింహుడి ఇల్లు రాజాధిరాజుల ఇళ్లకు తక్కువ లేకుండా వెలిగిపోవాల్సిందే. పండగలు, పబ్బాలు వస్తే వారి ఇంట జరిగే విందులు నగరంలో మరెక్కడా జరగటానికి వీల్లేదు. ఇలా చండసింహుడు తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది. అయితే అతనికి నగరంలో అంతులేని పరపతి ఉండటం చేత అతని సంసారం నిర్విఘ్నంగా సాగిపోయింది. ఇలా కొంతకాలానికి చండసింహుడికి తన భార్య కోరిన కోరికలన్నీ తీర్చే శక్తి తగ్గిపోయింది. భర్త తనకు ఏమాత్రం అడ్డుపుల్ల వేసినా ఆమె కాళీ అవతారంలాగా అయిపోతున్నది. అందుచేత అతను భార్య ఎదుట పడటానికే భయపడుతున్నాడు. అతనికిప్పుడు ఒక్కటే ఆశ. అతని బావమరుదులు సముద్రాల మీద లాభసాటి వ్యాపారం చేసుకొని తిరిగి వస్తే తన పరువు కొంత దక్కుతుంది. అందుకని వారి రాక కోసం అతడు ఎదురు చూడసాగాడు. చివరకు వారు రానే వచ్చారు. ఒకడు సముద్రం మీద పడవ మునిగి సరుకంతా నష్టమై చావు తప్పిందని ప్రాణాలతో ఇల్లు చేరుకున్నాడు. రెండోవాడు వ్యాపారం చేసినంత చేసి వచ్చిన డబ్బంతా అక్కడికక్కడే తగలేసి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. చండసింహుడు ప్రజలను వంచించి స్నేహితులను మొహమాట పెట్టి అప్పులు చేసి కొంతకాలం బతికాడు. భార్య అతనిపై బద్ధవైరం కట్టింది. బాకీదారులు అతని దగ్గర డబ్బు లేదని తెలుసుకున్నారు. వాళ్ళు అతన్ని తొందర చేయసాగారు. అతను కూడా చాతనైన మటుకు వారిని తప్పించుకు తిరగసాగాడు. చివరకు వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్ళింది. రాజభటులు అతన్ని పట్టుకుపోవటానికి వచ్చారు. చండసింహుడు తన గుర్రాన్ని ఎక్కి రాజభటులకు అందకుండా పారిపోసాగాడు. దారిలో కొందరు తనను పట్టుకోవటానికి వస్తే వారిని తన కత్తికి బలి చేశాడు. తర్వాత చండసింహుడు మారుపేరు పెట్టుకొని ఇతర దేశాలలో దొంగతనాలు చేసి హత్యలు చేసి తాగుబోతులతో జూదాలాడి హేయమైన జీవితం గడిపి తన గడువు 10 ఏళ్ళు నిండగానే తిరిగి తన రూపం పొంది యమలోకానికి చేరుకున్నాడు. యముడు అతన్ని చూస్తూనే, వచ్చావా చండ, నిజమేమిటో తెలుసుకున్నావా? మగవాళ్లు చేసే పాపాలన్నిటికీ ఆడవాళ్లేనా మూల కారణం? వారి బాధ్యత ఎంత అని అడిగాడు. స్వామి, మగవాళ్లు చేసే పాపాలకు ఆడవాళ్లు ఎంతమాత్రం కారకులు కారు. బాధ్యతంతా మగవాళ్లదే అని చండుడన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చండుడు యముడితో అలా ఎందుకు చెప్పాడు? సౌదామిని మూలంగానే కదా అతను అన్ని కష్టాలు పడి అన్ని పాపాలు చేసింది. బాధ్యతంతా మగవాళ్లదే అనటంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది?
ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, చండుడు చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు. అతని అనుభవం కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తున్నది. పురుషులు తమ ఆనందం కోసం ఆడవాళ్లలో స్వార్థాన్ని, అతిశయాన్ని ప్రకోపింపచేస్తారు. వాటి వల్ల తమకు చిక్కులు వచ్చినప్పుడైనా తమ తప్పు దిద్దుకోక పాపాలకు పూనుకుంటారు. చండసింహుడు దారిద్ర బాధ అనుభవిస్తూ కూడా తన వద్ద డబ్బు లేదని భార్యకు చెప్పలేదు. సౌదామిని దారిద్రం ఎరగనిది కాదు. డబ్బు దుర్వ్యయం చేయటంలో ఉండే ఆనందాన్ని చండసింహుడు తన తృప్తి కొరకు ఆమెకు నేర్పాడు. ఆమెను ఆకాశానికెత్తి అహంకారం నేర్పాడు. ఆమెను యజమానురాలుగా చూసి ఆమె తనను సేవకుడల్లే చూసేటట్టు చేసుకున్నాడు. దీనికంతకు నిజంగా బాధ్యుడు చండసింహుడే గాని అతని భార్య ఎంతమాత్రమూ కాదు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.